మైగ్రేన్ తలనొప్పి గోళీలు వాడకుండా కంట్రోల్ ఎట్లా ఉంచుకోవడం, ఏం జాగ్రత్తలు తీసుకోవాలా? యాక్చువల్లీ మైగ్రేన్కి ట్రీట్మెంట్ 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ప్రివెంటివ్ అంటే ప్రొఫిలాక్టిక్, ఇంకోటి అక్యూట్ నొప్పి వచ్చినప్పుడు. అయితే నొప్పి రాకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో అవేం జాగ్రత్తలు అంటే, ఒకటి చల్లటి వస్తువులు, తీయటి వస్తువులు తినకూడదు, తాగకూడదు. చల్లటివి అంటే ఐస్ క్రీమ్, కోల్డ్ వాటర్, కోల్డ్ కాఫీ ఇట్లాంటివి చల్లటివి. తీయటివి అంటే స్వీట్స్, బాగా తీయటి టీలు, కాఫీలు, కెఫెన్ ఇవన్నీ తీసుకోవడం, కూల్ డ్రింక్స్ తాగడం ఇవి అవాయిడ్ చేయాలి. చల్లటివి, తీయటివి తీసుకోకూడదు. అంటే నోటి ద్వారా వెళ్ళేవి ఓరల్, నోటి ద్వారా సెన్సేషన్స్, మెదడుకి వెళ్ళే సెన్సేషన్ మనం తక్కువ చేయాలి. సెకండ్, కొన్ని తినే పదార్థాలు అంటే కొన్ని వస్తువులు మనం తింటే మనకు మైగ్రేన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేను మామూలుగా చూసింది ఆలుగడ్డ, వంకాయ, ఇంకా చీజ్తో చేసే పిజ్జాలు, బర్గర్లు. పిజ్జా, బర్గర్ చీజ్తో చేస్తారు, దాంతో ఎక్కువ తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇవి అవాయిడ్ చేయాలి. ఆలుగడ్డ, వంకాయ, పిజ్జా, బర్గర్ 2. స్మెల్ అంటే బాగా స్మెల్ చేసే సబ్బులు, బాగా స్మెల్ వచ్చే పర్ఫ్యూమ్లు ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. బాగా స్మెల్, సెంటులు అట్లాంటివి వాడకూడదు. ఏది వాడాలంటే సున్నిపిండి, శనగపిండితో తల స్నానం చేసుకోవడం, తలకి కుంకుడుకాయ పులుసు వాడుకుంటే బెటర్. విజువల్, బాగా ఎండలు వెళ్ళినప్పుడు నల్లటి కళ్ళద్దాలు పెట్టుకోవాలి. బ్రైట్ లైట్ కళ్ళలో పోకూడదు. ఫోన్లు, టీవీలు, స్క్రీన్ టైం తగ్గించేయాలి. ఫోన్ తక్కువ వాడాలి. పడుకునే ముందు ఫోన్లు ఎక్కువ వాడకూడదు. రాత్రి ట్రావెల్ చేసేటప్పుడు కారులో ముందు సీట్లో కూర్చోవద్దు, వెనక సీట్లో కూర్చోవాలి. 5th, సౌండ్, సప్పుడు. బాగా సౌండ్ ఉండకూడదు. డీజే సప్పుడు ఎక్కువ వినకూడదు. హెడ్ ఫోన్స్ పెట్టుకొని లౌడ్ నాయిస్ వినకూడదు. ఇట్లా ఈ 5 విషయాలు కొంచెం మనం జాగ్రత్త తీసుకుంటే మైగ్రేన్ అటాక్ కాకుండా ఉంటుంది. దాంతోపాటు ఎప్పుడైతే అటాక్ వస్తుందో అప్పుడు మెడిసిన్స్ వాడేది ఉంటుంది. కానీ ఈ జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మనకు మైగ్రేన్ అటాక్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.